విజయవాడల లాస్ట్ ఇయర్ ఏదైతుందో మత్తడి దగ్గర రిటైనింగ్ వాల్ ఉండే, రిటైనింగ్ వాల్ పక్కన రోడ్ ఉండే మనది మున్సిపాలిటీకి. అయితే అప్పుడు ఆ మున్సిపాలిటీ రోడ్ ఏదైతే మొత్తం కొట్టుకుపోయింది, వాష్అవుట్ అయింది. వాష్అవుట్ అయిన తర్వాత మన దగ్గర రెస్టోర్ చేయలేదు లాస్ట్ ఇయర్ రెస్టోర్ చేయకుండా అది అట్లే ఉండిపోయింది. ఇప్పుడు అటు పోయేటోళ్ళకి ఏదైతే అటు 2 టెంపుల్స్ ఉన్నాయి, అటు పోయేటోళ్ళు తవ్వలేకుంటాయి. ఇప్పుడు ఏం లేదు బాబు, ఈ రిటైనింగ్ వాల్కు అప్పుడు వాష్అవుట్ అయిన రోడ్ ఉన్నది కదా, అది దాదాపు 200 మీటర్లు ఉంటుంది బాబు. ఆ 200 మీటర్లు ఏదైతుందో బిల్టప్ చేయాలి. మనం ఇప్పుడు ఏకదం దాన్ని చేద్దామంటే కాదు. ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఇల్లు కూడా కొట్టుకున్నది అది మెటీరియల్ ఉంటుంది కదా, ఆ డెబ్రీని తీసుకొచ్చి నింపేసేసి ఆ హైట్ బిల్డప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మొరం పోసి మెటల్ వేస్తే అయిపోతుంది. డెబ్రీస్ అంతా ఎక్కడ వరకు పోతున్నారు బాబు. అరే ఇది మన మున్సిపాలిటీకి సంబంధించింది కాదనే, మీరు మున్సిపాలిటీలు ఎప్పుడు గుడి కొట్టుకుని కింద పోయాలని చెప్పని మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఐడియా ఉన్నదా ఇప్పుడు నేను చెప్పేది మీకు? చూసి ఏం లేదు, ముందు డెబ్రీస్తో నింపియండి బాబు. నింపిస్తే మనకి ఈజీగా పని అయిపోతుంది. అది ఎట్లా చేసి చెప్పి బాబు, లేకుంటే ఇప్పుడు అదే నేను లెటర్ కూడా పెడుతున్నాను దీనికి. అయ్యో డెబ్రీస్ కానీ ఇంకేదైనా కానీ ఏదో రకంగా బిల్టప్ చేస్తే మనం ఏకదం దాన్ని మొత్తం వర్క్ శాంక్షన్ చేయాలంటే డబ్బు బాగా కావాలి, 10 లక్షలు పైన అవుతుంది. ముందు డెబ్రీస్ నింపేసి రోలింగ్ చేసేసి తర్వాత మెటల్ వేసి తీసుకున్నా అయిపోతుంది, అల్గా అవుతుంది మనకు. అదే కొద్దిగా ఫాలో చేయి బాబు, నా మళ్ళీ కంప్లైంట్ చేయి.